గ్రేటర్ గుంటూరు వాయిస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నాలుగేళ్లుగా ప్రభుత్వం అండగా ఉంటుంది. వైఎస్ఆర్ల నేస్తం నిధులు విడుదల చేసిన సీఎం జగన్. జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్. ఎమ్మెల్యే పదవి వైసీపీకి. ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా. కార్పొరేషన్ను ముట్టడించిన రాజకీయ పార్టీ నేతలు. కనీస వసతులు కల్పించడంలో అధికారులు వైఫల్యం అంటూ మండిపాటు. వైఎస్ఆర్ లా నేస్తం రెండో విడతలో 2807 యువ న్యాయవాదులకు 8 కోట్ల ఆర్థిక సాయం సీఎం జగన్ విడుదల చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సోమవారం నాడు జరిగిన వైఎస్ఆర్ లా నేస్తం రెండో విడత నిధులను నేరుగా బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ వరుసగా 4 సంవత్సరాలుగా వైఎస్ఆర్ లా నేస్తం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తూ వస్తున్నామని అన్నారు. లా పూర్తి చేసుకొని తమ వృత్తిలో తాము నిలబడేందుకు, ఆ నిలబడే సమయంలో వారికి ప్రోత్సాహకంగా ఉండేందుకు, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న తర్వాత 3 ఏళ్ల పాటు సంవత్సరానికి 60,000 అంటే నెలకు 5,000 చొప్పున 3 ఏళ్లకు 1,80,000 ఇస్తున్నామని తెలిపారు. వారి కాళ్ల మీద వాళ్ళు నిలబడేలా వారికి తోడుగా ఉంటున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు. వరుసగా గత 4 సంవత్సరాలుగా వైఎస్ఆర్ లా నేస్తం అనే ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తా వస్తా ఉన్నాం. లా పూర్తి చేసుకొని తమ వృత్తిలో తాము నిలబడేందుకు, ఆ నిలబడే సమయంలో వారికి ప్రోత్సాహకంగా ఉండేందుకు, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న తర్వాత వాళ్ళందరికీ కూడా 3 సంవత్సరాల పాటు సంవత్సరానికి 60,000 రూపాయలు, అంటే నెలకు 5,000 రూపాయలు స్టైపెండ్ చొప్పున, సంవత్సరానికి 60,000 రూపాయలు చొప్పున 3 ఏళ్లకు 1,80,000 రూపాయలు ఇస్తూ వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేందుకు వారికి తోడుగా ఉండే ఒక మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు మనం చేస్తూ ఉన్న ఈ కార్యక్రమం ద్వారా దాదాపుగా ఈ ఏడాదికి సంబంధించి రెండవ విడతలో 2,807 మంది అడ్వకేట్ చెల్లెమ్మలకు, తమ్ముళ్లకు అని చెప్పచ్చు, వాళ్ళందరికీ కూడా ఈరోజు మంచి జరిగిస్తూ దాదాపుగా 8 కోట్ల రూపాయలు నేరుగా బటన్ నొక్కి ఒక్కొక్కరికి 30,000 రూపాయలు చొప్పున వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలోకి నేరుగా జమ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ 4 సంవత్సరాల్లో మొత్తంగా ఈ వైఎస్ఆర్ లా నేస్తం అనే ఈ కార్యక్రమం ద్వారా దాదాపుగా 6,069 మంది జూనియర్ అడ్వకేట్స్కు, జూనియర్ న్యాయవాదులకు మంచి జరిగిస్తూ మనందరి ప్రభుత్వం అక్షరాల ఈ కార్యక్రమం కోసం ఖర్చు చేసిన అమౌంట్ 49,51,00,000. నిజంగా మంచి కార్యక్రమం. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంగా వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లేఖను ఓఎస్డీకి అందజేశారు. మరికొన్ని నెలల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డికి ముఖ్య అనుచరుడిగా పేరున్న ఆళ్ల రాజీనామా ఏపీ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ఆళ్ల రాజీనామాపై వైసీపీ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతుంది. రాజీనామా ప్రకటన అనంతరం ఆళ్ల మీడియాతో మాట్లాడారు. రాజీనామాకు గల కారణాలను త్వరలో ప్రకటిస్తానని చెప్పారు. మంగళగిరి ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు. ఇన్ని రోజులు అవకాశం కల్పించిన సీఎం జగన్కు ఆళ్ల ధన్యవాదాలు తెలిపారు. వైసీపీ కీలక నేతగా పేరున్న ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామాకు అసలు కారణం ఏమిటనే చర్చ ఏపీ రాజకీయాల్లో విస్తృతంగా జరుగుతుంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ యువత నేత నారా లోకేష్పై మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఆళ్ల విజయం సాధించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని విషయంలో సీఎం జగన్ నిర్ణయం పట్ల ఆళ్ల కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ జగన్ నిర్ణయానికి మద్దతుగా నిలుస్తూ వచ్చారు. రాజ్యాంగబద్ధంగా ఉంది. కాన్స్టిట్యూషనల్ వ్యాలిడ్ అనేటువంటి క్లియర్గా
స్పష్టమైనటువంటి తీర్పు చెప్పడంతో ఇక ఈ అంశానికి స్థిరపడిందని చెప్పాలి. అనేక రాజకీయ పార్టీలు ఈ అంశాన్ని వివాదం చేస్తున్నాయి. గత 70 ఏళ్లుగా హాస్పిటల్ తీసుకున్నటువంటి ఆధారం తీసుకొని పాకిస్తాన్ కశ్మీర్లో రావణ ముందుగా మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. 2014 నుండి 2019 వరకు, 2019 నుంచి ఇప్పటి వరకు 2 సార్లు నన్ను శాసనసభ్యుడిగా ఎన్నుకున్నందుకు నేను వాళ్ళకి జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఈ 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా నన్ను మంగళగిరి నియోజకవర్గ ప్రజలు గెలిపించుకున్న తర్వాత ఈ 2 సార్లు కూడా అంటే సుమారు 9.5 సంవత్సరాల కాలంలో నీతి నిజాయితీలతోటి ధర్మంగా ఒక శాసనసభ్యుడు ప్రజాస్వామ్యంలో తను గెలిపించినటువంటి ప్రజలకి ఏ విధంగా అండగా నిలబడాలి, వాళ్ళ సమస్యలు తీర్చడంలో ఏ విధంగా పనిచేయాలి అనే దానికి నేను పూర్తిగా కట్టుబడి పనిచేశాననేది అందరికీ తెలిసినటువంటి విషయమే. అలాంటి అవకాశం కల్పించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒకవైపు బాధగా ఉన్నప్పటికీ కూడా కఠినమైనటువంటి నిర్ణయం నేను తీసుకోవాలనిపించి తీసుకుంటా ఉన్నాను. 2 నిర్ణయాలు. ఒకటి, నేను మంగళగిరి సభ్యత్వానికి నేను ఈ రోజున రాజీనామా చేయటం జరిగింది. రాజీనామా ప్రతిని స్పీకర్ గారి ఫార్మాట్లో తీసుకొని వెళ్ళి దాన్ని స్పీకర్ గారికి అందజేయడానికి శాసనసభకు వెళ్ళటం జరిగింది. గౌరవ స్పీకర్ గారు అందుబాటులో లేకపోవటం వల్ల ఆయన ఓఎస్డీ గారికి నా లేఖను అందించి నా రాజీనామాని ఆమోదించమని చెప్పేసి కోరటం జరిగింది. రెండవది, నేను 1995 సంవత్సరం నుంచి రాజకీయాల్లో అగ్రెసివ్గా పనిచేసుకుంటూ వచ్చా. మాది పెదకాకాని గ్రామం, పెదకాకాని మండలం, పొన్నూరు నియోజకవర్గం ప్రస్తుతం. ఆ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారి దగ్గర పనిచేస్తూ 2004లో సత్తెనపల్లి కాంగ్రెస్ సీట్ను ఆశించి భంగపడి, తిరిగి 2009లో పెదకూరపాడు సీట్ను ఆశించి మళ్ళా భంగపడి, అయినా కూడా రాజశేఖర రెడ్డి గారిని కానీ ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీని కానీ వదలకుండా పనిచేసినటువంటి సంగతి చాలామందికి తెలుసు. రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టడం, ఆ పార్టీలోకి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని మాల్యాద్రి డిమాండ్ చేశారు. సోమవారం ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ ప్రధాన కార్యదర్శి కోట మాల్యాద్రి మాట్లాడుతూ, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని, అలాగే సిపిఎస్ను రద్దు చేయాలని అన్నారు. కరోనా కాలంలో 2 సంవత్సరాలు పనిచేసిన వారిని కొనసాగించాలని కోరారు. నగర జనాభా పెరుగుదలకు తగ్గట్టుగా కార్మికుల సంఖ్యను పెంచాలని, బదిలీ వర్కర్లను, అప్కోస్ వర్కర్లను నమోదు చేయాలని అన్నారు. కార్యక్రమంలో యూనియన్ సలహాదారు వెంకట్రావు, సద్గుణరావు, దేవన్ కుమార్, రమేష్, సాంబయ్య, కమలమ్మ, లక్ష్మి, సువార్ధమ, కోటేశ్వరరావు, వెంకటేశ్వరరావు, డానియల్, ఏడుకొండలు, కిరణ్ శ్యామ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కాంట్రాక్ట్ కార్మికులు పర్మనెంట్ చేయాలని, అట్లాగే సిపిఎస్ రద్దు చేయాలని, ముఖ్యమంత్రి ఏదైతే మున్సిపల్ కార్మికులు ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు మున్సిపల్ కార్మికులంతా కూడా మరి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా గుంటూరులో ఈ నిరసనల్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఏదైతే పర్మనెంట్ చేస్తా ఉన్నాడు ఆ పర్మనెంట్ సంగతి మర్చిపోవడం జరిగింది. అట్లాగే సిపిఎస్ రద్దు వారం అన్నాడు, మరి వారం పోయి మరి 4 సంవత్సరాల పైన కూడా ఇప్పటికీ ఆలోచన లేని పరిస్థితి. అట్లాగే గ్రాడ్యుయేటీకి సంబంధించి, పిఎఫ్ సంబంధించి, ఈఎస్ఐ సంబంధించి కూడా మరి అన్ని సమస్యలు అట్నే ఉన్నాయి. అట్లాగే ఏదైతే ఆయన చెప్పిన హామీలు అవి కూడా ఈరోజు హెల్త్ కార్డులు ఇవ్వడం పరిస్థితి. హెల్త్ కార్డులే కాకుండా కార్మికులు నగర జనాభా విస్తారంగా పెరిగిపోతూ ఉంది. పెరిగిపోయిన జనాలకు అనుకూలంగా మరి కార్మిక సంఖ్యని పెంచని పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇప్పటికైనా నగర జనాభాకు అనుకూలంగా పెరిగే జనాభాకి మరి కార్మికులు కూడా పెంచాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.
అట్లాగే కరోనా కాలంలో మరి చూసుకున్న వర్కర్లంతా కూడా పని కల్పించాలని 2 సంవత్సరాలు పనిచేసిన తర్వాత వాళ్ళని తీసేయడం సరైన పద్ధతి కాదు. ఏదైతే ఆప్కోస్ పేరు చెప్పుకొని మరి బదిలీ వర్కర్లుగా అనేక మందిని పనిచేసుకుంటా ఉన్నారు. బదిలీ వర్కర్లందరూ కూడా రెగ్యులర్ వర్కర్లుగా కొనసాగించాలని మరి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సమస్యలు పరిష్కారం కాకపోతే మరి ఈ నెల 27 నుంచి కూడా సమ్మెలోకి వెళ్తామని CDMA గారికి ఇప్పటికే తెలియజేసి ఉన్నాం. మరి రాకపోతే ఈ సమ్మెను కొనసాగిస్తామని వెంటనే చర్చలు జరిపి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించమని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అనేక మార్లు వినతి పత్రాలు సమర్పించినప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి స్పందన లేని పరిస్థితి కనపడతా ఉంది. ప్రధానంగా అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయమని అడుగుతూ ఉన్నాము. అదేవిధంగా కనీస వేతనము 26,000 రూపాయలు ఇవ్వని చెప్పేసి అడుగుతూ ఉన్నాము. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులకు గ్రాడ్యుటీ చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి అడుగుతూ ఉన్నాము. అదేవిధంగా మరి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సెలవులను అమలు చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ విధంగా అనేక మార్లు వినతి పత్రాలు సమర్పించినప్పటికీ కార్మికులకు మరి నగర జనాభా పెరుగుతున్నప్పటికీ కూడా కార్మికులపై పని భారం మోపుతున్నారే కానీ ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు. అందుకని ఈ నెల 7వ తారీఖున ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా కార్మిక సమస్యలు పరిష్కరించే పక్షాన ఈ నెల 27వ తారీఖు తర్వాత ఏ క్షణం నుంచైనా కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారని మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాము. తక్షణమే కార్మిక సమస్యలు పరిష్కరించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి కార్మిక సమస్యలు పరిష్కరించిన పక్షాన వెంటనే మరి కార్మికులు సమ్మెకు సిద్ధం అవుతారని మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి పేదవాడికి మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలన కొనసాగిస్తున్నారని గుంటూరు తూర్పు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా తెలిపారు. సోమవారం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 53వ వార్డులో మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నూరి ఫాతిమా స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని గత టీడీపీ పాలనకు ప్రస్తుత వైసీపీ పాలనకు మధ్య వ్యత్యాసాన్ని స్థానిక ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ దుప్పాటి వంశీ, వార్డు అధ్యక్షులు సల్మాన్, వైసీపీ నాయకులు పూనూరి నాగేశ్వరరావు, జేపీ రెడ్డి, అగ్గిపెట్టి రాజు, రవిరాజ్ పలువురు పాల్గొన్నారు. అలాగే మీ ఇంటికి నన్ను ఆశీర్వదించండి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు నాన్నగారు ముస్తఫా గారు ఎలా అందుబాటులో ఉంటారు. ఎవరికైనా ఓటీసీ ప్రజలకి అందుబాటులో ఉండే నాయకులు కావాలనుకుంటారు. అదేవిధంగా మీరు ఇప్పుడు ఎల్లప్పుడూ గుంటూరు ప్రజలకు ఇప్పుడు అందుబాటులో ఉన్నారు కాబట్టి మీ ఆశీస్సులు అండదండలు కావాలని కోరుతున్నాను. మా ఓటు గుర్తు ఫ్యాన్, మన ఇంట్లో ఉండే ఫ్యాన్ మనకి ఎలా చల్లదనం ఇస్తుంది, ఈ రాష్ట్రానికి కూడా అంతే చల్లదనం ఇస్తుంది. మా స్టాంప్ వేయండి. ఏంటమ్మా దీన్ని కొట్టేనా లేకపోతే ఏదైనా మార్కులేనా? ఏనా మార్కులు ఎంత నా ఇష్టం కాదు, మీ ఇష్టం. మీరు సంతోషంగా ఉంటే 10కి ఎన్ని మార్కులు ఇవ్వమంటారు చెప్పండి, నేను చేస్తాను. పిలుస్తాను బాబు. అంటే కౌన్సిల్ ఉందంటన్నా అది వద్దన్నారు కానీ పెట్టించాము. రాత్రి
అందుబాటులో ఉంటారు. మీకు ఎప్పుడు అంటే ప్రజలు పెళ్ళిది ఆయన ఇప్పుడు ఏమున్నా కూడా ఏం లేకున్నాను ఆయన వాళ్ళ అమ్మాయి నేను చిన్న రానున్న రోజుల్లో మీ ఇంటి ఆడబిడ్డగా నన్ను ఆశీర్వదించండి. స్టాండ్ మీరేం థ్యాంక్ యూ. ఒకసారి ఆయనేనా ఎందుకుంటున్నారు ఏ మరి అన్న ఏం లేదు అదే సెక్రటరీ అని చెప్పాలి. సెక్రటరీకి చెప్పాలి. వందనాలమ్మా. ఏం లేదన్నా మీ అందరికీ తెలుసు జగన్ ఎలా చేస్తున్నారు అనేది. రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా ఉండాలి. అలాగే మీ ఇంటి ఆడబిడ్డగా నన్ను ఆశీర్వదించింది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు నాన్నగారు ఎలా అందుబాటులో ఉంటారు. ఒకసారి ఆడబిడ్డగా నన్ను ఆశీర్వదించింది. జగనన్న ఏదైనా కూడా పేదవాళ్ళకి ఎప్పుడు తోడుగా ఉంటుంది. వ్యక్తికి మనం తోడు ఉంటే ఇంకా మంచి చేస్తాము. అలాగే మీ ఇంటి బిడ్డగా నన్ను ఆశీర్వదించండి. నాన్నగారు ఎలా అందుబాటులో ఉన్న ఇష్టపడతారు అదే విధంగా నేను స్టాండ్ పడిపోయిందా అన్న బాడీ తెప్పించండి అన్న బ్యాగ్లో మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న లో కాంట్రాక్ట్ శానిటేషన్ సెక్యూరిటీ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ యూనియన్ నాయకుడు సోను శంకర్రావు డిమాండ్ చేశారు. సోమవారం కార్పొరేషన్లో పనిచేసే వివిధ కార్మికులతో కలిసి కార్పొరేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు అవుట్సోర్సింగ్ కార్మికులకు ఏ జీవో ప్రకారం వేతనాలు చెల్లిస్తున్నారో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇతర శాఖల్లో పనిచేస్తున్న కార్మికులకు 60 జీవో నెంబర్ ప్రకారం వేతనాలు చెల్లిస్తున్నప్పుడు ఆ జీవోను జిల్లాలో పనిచేస్తున్న కార్మికులకు ఎందుకు వర్తింపజేయడం లేదని ప్రశ్నించారు. ముందుగా మల్లేశం ఎవరైతే ఉన్నారో ఈ ముఖ్యమంత్రి చర్యల వల్ల సిపిఎస్ రద్దు చేయని వల్ల ప్రాణహానికి కూడా తెగించి విషగులికలు మింగినటువంటి మల్లేష్ని మా అందరి తరపున విప్లవాభివందనలు తెలియజేస్తున్నాను. సిపిఎస్
రద్దు చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిపిఎస్ రద్దు చేయాలి. ఏదైతే ముఖ్యమంత్రి చెప్పాడో వచ్చిన వారం రోజులకే మీ అందరికీ పర్మనెంట్ చేస్తారని చెప్పి 67 ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పినటువంటి మాట ఏమైంది? 4 సంవత్సరాల 9 నెలలు అయిపోయింది. మా ఓట్లన్నీ కొల్లగొట్టావు. మా ఓట్లన్నీ నమ్మి మీకు ఓట్లు వేసాం. ఇంకా 1 నెల 2 నెలలు మాత్రమే ఉంది నీకు. ఆ తర్వాత మమ్మల్ని చూసే దిక్కు ఎవరున్నారు? మమ్మల్ని పర్మనెంట్ చేసేవాడు ఎవరున్నారు అని చెప్పేసి అడుగుతా ఉన్నా. మా ఉద్యోగ భద్రత కల్పించేది ఎవరు? మాకు సమాన పనికి సమాన వేతనం ఇస్తానని చెప్పేసేది ఎవరు దాన్ని నెరవేర్చేది? అంతేకాదు 2500 మంది 33 రూపాయల కూలి నుంచి పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు రిటైర్డ్ అయిపోయినా చనిపోయిన వాళ్ళ బిడ్డలకి ఉద్యోగాలు ఇవ్వకుండా దొడ్డిదారిన అని ప్రభుత్వాన్ని నడిపించుకుంటున్నావు. ఇప్పటి వరకు గుంటూరు కమిషనరేట్లోనే 150 మంది కార్మికులు వారి బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వకుండా అడుక్కు తింటున్నారు. వాళ్ళ ఉసురు తప్పదు నీకు. మా ఓట్లన్నీ నీకు వేశాం. కోవిడ్ సమయంలో తల్లి ప్రేమ చాలా గొప్పదంటారు భారతదేశంలో. అలాంటి తల్లి ప్రేమ కూడా కోవిడ్ సమయం వచ్చినప్పుడు తల్లిని కూడా బిడ్డను అవతల పారేశారు. భర్తకు రోగం వస్తే భార్య వదిలేసింది, కొడుకు ఇబ్బంది కలిగితే వదిలేశారు. కానీ మా మున్సిపల్ కార్మికులు, పారిశుద్ధ కార్మికులు వారిని హక్కును చేర్చుకొని భుజాల మీద వేసుకొని ఆ కోవిడ్ యొక్క తీవ్రతను తగ్గించే వరకు కోవిడ్లో ప్రాణాలొడ్డి పనిచేసింది మా పారిశుద్ధ కార్మికులని నేను తెలియజేయడానికి గర్వపడుతున్నాను. అలాంటి కార్మికులకు నువ్వు పర్మనెంట్ చేయకుండా మోసం చేశావని చెప్పేసి ఈ సభాముఖ మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా రేపు 27వ తారీఖు నుంచి సమ్మె నిర్ణయం గుంటూరు నగరంలో ప్రజలు సమస్యలతో సహవాసం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ విమర్శించారు. ఇంట్లో ఉంటే దోమల కాటు, బయటకు వస్తే కుక్కల కాటు అన్నట్టు ఉంది కార్పొరేషన్ అధికారుల పనితీరు అని పేర్కొన్నారు. నగరంలో పేరుకుపోయిన అనేక సమస్యలపై సోమవారం గుంటూరు జిల్లా బీజేపీ నేతలు నగర మున్సిపల్ కార్పొరేషన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ నగరంలో సరైన రోడ్డు సౌకర్యం లేదని, తాగడానికి కలుషిత నీరు తప్ప మంచినీరు లేదని, కాలువలు లేక మురుగునీరు రోడ్డుపైనే ఉండడంతో వ్యాధుల బారిన ప్రజలు పడుతున్నారని తెలిపారు. వినతి పత్రం తీసుకోవడానికి మేయర్ బయటకు కూడా రావటం లేదని అన్నారు. పీఎం సీఎం అయినా బయటకు వస్తారు కానీ మేయర్ మాత్రం బయటకు రావటం లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు వనమా నరేంద్ర, బీజేపీ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులను దాడి మనుస్తున్న వీధిలోకి వస్తే ఇంట్లో ఉంటే వీధిలోకి వస్తే టీఎంసీ అధికారులు భారత్ మాతాకి జిందాబాద్, భారతీయ జనతా భారత్ మాతాకి.
చెత్త పన్ను వసూలుపై ఉన్న శ్రద్ధ. గుంటూరు నగరంలో చూస్తూ ఉన్నాం. చిన్నపాటి వర్షానికే కూడా డ్రైనేజ్లన్నీ కూడా నిండిపోవటం, అదేవిధంగా ఒక చిన్న వర్షం వచ్చిందంటే ఎక్కడ పారిశుద్ధ్య కార్మికులు పనిచేసేటటువంటి పరిస్థితి లేదు. ఎక్కడ చూసినా కూడా చెత్త అంతా కూడా పడేసి ఇళ్ల ముందు కూడా చెత్త వేసేటటువంటి చెత్త ప్రభుత్వం ఉన్నటువంటి ఈ పరిస్థితిలో కార్పొరేటర్గా గెలిచినటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఇవాళ వాళ్ళ వార్డుల్లో పర్యటనలు చేయకుండా వాళ్ళందరూ కూడా పేపర్లకే పరిమితం అయ్యి కనీసం వాళ్ళ వార్డులు వాళ్ళ డివిజన్లు కూడా ఎక్కడ కూడా కనపడకుండా దాక్కున్నటువంటి పరిస్థితి ఉండి ఎందుకోసమని సమావేశాలు పెడుతున్నారు అని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. ఒక్కటే అడుగుతా ఉన్నాం, మీ ముఖ్యమంత్రి చెబుతా ఉన్నాడు ఆడుదాం ఆంధ్ర అని చెప్పి. ప్రజల జీవితాలతో ఆడుకునేటటువంటి ఈ ముఖ్యమంత్రికి కానీ ఈ ప్రభుత్వానికి కానీ ప్రజల పట్ల ఏమాత్రం నిబద్ధత లేనటువంటి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేదానికి భారతీయ జనతా పార్టీ సంసిద్ధంగా ఉంది. మనం కనుక చూసినట్లయితే బీఆర్ స్టేడియంలో కనుక చూసినట్లయితే మొత్తం జలంతో నిండిపోయినటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఎక్కడ ఆడుదాం ఆంధ్ర అని నిర్వహిస్తారని అడుగుతున్నాం. ఏమైనా స్విమ్మింగ్ పూల్ చేసి దాన్ని బయట నుంచి పడే వర్షపు నీరుతోటి స్విమ్మింగ్ పూల్గా చేసి దానిలో ఆడదామా అని చెప్పి అడుగుతా ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని. అదేవిధంగా మీరు చెప్పినటువంటి బస్సు బేలు ఏమైనా పోయినాయి, మీరన్నీ కూడా రోడ్లు వెడల్పు పేర్లతోటి ఉన్నటువంటి దుకాణాలన్నీ తొలగించి ప్రజలకు ఇబ్బంది కలిగించి అక్కడున్న బస్సు షెల్టర్లు కూడా తొలగించి ఇవాళ బస్సు బేలు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి మనం ఈ గుంటూరు నగరంలో చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా కూడా అపరిశుభ్రత, ఎక్కడ చూసినా కూడా దాముల కాట్లు, వీధుల నిండా చూస్తే కనుక కుక్కల కాట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం, ఎందుకని మీరు ప్రజల దగ్గర చెత్త పన్నును వసూలు చేస్తూ కూడా ఇవాళ కనీసం చెత్త కూడా తీయలేనటువంటి దుస్థితి ఎందుకు తీసుకొని వచ్చారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులకి వారికి ఇవ్వవలసినటువంటి కనీస వేతనాలు కూడా ఇవ్వకుండా వాళ్ళందరినీ కూడా వీధుల్లోకి వదిలేసి మిగతా వాళ్ళతో పాటుగా కలిపి వారందరికీ కూడా కనీస భత్యాలు కూడా చెల్లించలేనటువంటి దుస్థితి ఉంటే వాళ్ళందరూ కూడా కలిసి కార్మికులకు జగన్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మొహమ్మద్ నాజీర్ మండిపడ్డారు. ఇదే అంశంపై నేడు మున్సిపల్ కార్పొరేషన్ వద్ద తెలుగుదేశం జనసేన పార్టీ ఆధ్వర్యంలో కార్మికుల సమస్యలపై నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మొహమ్మద్ నాజీర్ మాట్లాడుతూ మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని విమర్శించారు. జనసేన పార్టీ నగర అధ్యక్షులు నేరెళ్ల సురేష్ మాట్లాడుతూ ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మున్సిపల్ కార్పొరేషన్ కార్మికులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కానీ మీ హృదయంలో మీరు ఈ రాష్ట్ర సంపద మాట తప్పమన్నాడు, మనవ తిప్పనన్నాడు. రెల్లి కార్మికుల కోసం ఇచ్చేస్తా అన్నాడు, ఉద్యోగ భద్రత కల్పిస్తా అన్నాడు, వాళ్ళ మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తా అన్నాడు. కానీ మాట తప్పాడు, మనం తిప్పాడు. ఈరోజు వాళ్ళ గురించి పట్టించుకుంటారు పాపాన పోలేదు. వాళ్ళు పొద్దున్నే లెగవగానే కోడి కూయక ముందే లేచి మనం వదిలిన అపరిశుభ్రాన్ని వాళ్ళ చేతులతో తీస్తూ కనీసం వాళ్ళకి చేతులు గ్లౌజులు లేకుండా, మాస్కులు లేకుండా, లైఫ్ జాకెట్లు లేకుండా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఒంట్లో బాగున్నా బాగోపోయినా రేయనక పగలనక రాత్రనక వాళ్ళు కష్టం చేస్తూ మనం కనుక చేయకపోతే జనాలు ఇబ్బంది పడతారు అనే ఉద్దేశంతో చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించాలి, వాళ్ళకి అలవెన్స్లు ఇవ్వాలి, అలానే వాళ్ళకి ఉద్యోగాలు పర్మినెంట్ చేయాలని చెప్పి జనసేన టీడీపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. జై జనసేన. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల నడ్డి విరిచినటువంటి పరిస్థితులు, ముఖ్యంగా రైతుల దగ్గర నుండి, విద్యార్థుల దగ్గర నుండి, ఉద్యోగస్తుల దగ్గర నుండి కనీసం వారికి కావాల్సినటువంటి కార్యక్రమాలు చేయనటువంటి ఒక పక్కనైతే కార్మికులు ప్రతిరోజు కూడా చెమటోడ్చి మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి కార్మికులు
ప్రజలకు ఆరోగ్యాన్ని కాపాడడానికి తమ ప్రాణాలను పణంగా పెట్టేటువంటి కార్మికుల పొట్ట కూడా కొట్టేటువంటి దుస్థితిలో ఈరోజు ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది. ఎన్నికల ముందు ఊరూరు ప్రచారం చేస్తూ ప్రజలకు ముఖ్యంగా కార్మికుల వర్గానందరినీ కూడా మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి శానిటరీ సిబ్బందికి సమాన పనికి సమాన వేతనాన్ని అందిస్తామని చెప్పి అప్పటి ప్రభుత్వాల మీద దండయాత్ర చేసినటువంటి ఈ ముఖ్యమంత్రి ఈరోజు గద్దెనెక్కిన తర్వాత వాళ్ళ పొట్టగొట్టేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఎక్కడ కూడా వారిని పర్మనెంట్ చేసేటువంటి ఊసే లేదు. అంతేకాకుండా సంక్షేమ కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున ఎవరైతే మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి కార్మిక వర్గం ఉన్నాయో వాళ్ళందరూ కూడా పొట్టగొట్టేటువంటి కార్యక్రమం చేస్తూ సంక్షేమ కార్యక్రమాలు కూడా కోత విధిస్తున్నటువంటి పరిస్థితులు. అంతేకాకుండా కరోనా మహమ్మారితో చనిపోయినటువంటి కుటుంబాలను 50 లక్షల రూపాయలు ఇస్తారని చెప్పి ఘనంగా ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు వరకు ఏ ఒక్క మున్సిపల్ కార్మికుడికైనా ₹1 ఆర్థిక మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేసినందుకు ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం వద్ద బాణాసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో గుంటూరు జిల్లాలోని శివాలయాలు భక్తులతో రద్దీగా మారాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. పుణ్య నదుల్లో స్నానాలు ఆచరించి ఆలయాలకు చేరుకుంటున్నారు. ఆ మహాశివుడికి ఇష్టమైన పూజా సామాగ్రితో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ శైవ క్షేత్రమైన కోటప్ప కొండకు పోటెత్తిన భక్తుల తాకిడి పెరిగింది. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో గుంటూరు జిల్లా నుంచే కాకుండా చుట్టుపక్కల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఈ రోజుతో కార్తీక మాసం ముగుస్తుండడంతో ముక్కంటి క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది. మీడియా వాళ్ళమ్మా మీడియా వాళ్ళమ్మా సంగతి
ఓం నమ ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం విధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. త్రికోటేశ్వర స్వామివారి దేవస్థానం కోటప్పకొండ ఈ కార్తీక మాసం 2 రోజులు కూడా అత్యంత వైభవపేతంగా స్వామివారి కైంకర్యాలు మొత్తం కూడా జరిగినాయి. అదే ప్రకారంగా భక్తులు కూడా అధిక సంఖ్యలో స్వామివారి దర్శనం చేసుకున్నారు. కాబట్టి ఈ రోజున లాస్ట్ సోమవారం కాబట్టి పొద్దున్నే బ్రాహ్మీ ముహూర్తంలో స్వామివారికి అభిషేక కార్యక్రమం జరిగింది. అలంకారం చేసి ఉంచాం. తర్వాత అభిషేకాల భక్తుల యొక్క కోరిక మీద అభిషేకాల మొత్తం కూడా అభిషేక మండపంలో నిర్వహిస్తున్నాము. అదే టికెట్ మీద స్వామివారి దర్శనం ఇస్తున్నాము. ప్రత్యేక దర్శనము, తర్వాత శీఘ్ర దర్శనము కూడా జరుగుతూ ఉన్నాయి. ఉచిత దర్శనం కూడా జరుగుతుంది. కాబట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క మేధా లక్షణాంశంగా స్వామివారు ఇక్కడ చేసేవారు. కాబట్టి ఈ స్వామివారిని ఎవరు దర్శనం చేసుకున్నా శీఘ్రఘటంగా మీ యొక్క కోరికలు నెరవేరుతాయి. మేధస్సు, బుద్ధి, ప్రజ్ఞ, బలము, గురుబలం బాగా ఉంటుంది. పిల్లలకి చదువులు కానివ్వండి, దాంపత్య అన్యోన్యత కానివ్వండి, రుణ విముక్తి కానివ్వండి, రోగ పీడితులు కానివ్వండి, ఇవన్నీ కూడా ఆ స్వామివారు అనుగ్రహిస్తున్నారు. ఎంతోమంది కూడా కోరిన కోరికలు తీర్చి పొంగు బంగారం మీద ఇల్లు కోటి స్వామి దేవస్థానం కోటకుండా ప్రధాన అర్చకులు అప్పయ్య గురుకులు నా పేరు. కొద్ది రోజుల కిందటే నేను చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ అన్నారు. నాపై వచ్చిన అవినీతి తీవ్ర ఆరోపణలు విని బాధపడ్డాను, అందుకే మాట్లాడాను అని తెలిపారు. అవినీతి పేరుతో నాపై బురద చల్లారు, కానీ ఈ రోజు అవినీతి మార్గం ద్వారా ఒక్క పైసా కూడా సంపాదించలేదని తెలిపారు. నేను నా పూర్వీకులకు చెందిన డబ్బును మాత్రమే ఖర్చు చేస్తున్నానని చెప్పారు. నిజం చెప్పాలంటే ప్రస్తుతం నాపై దాదాపు 15 కోట్ల అప్పు కూడా ఉందని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ పేర్కొన్నారు. చదివేటప్పుడు కూడా ఎవరైనా నా పక్కన నా ఫ్రెండ్స్ ఎవరైనా డబ్బులు అడిగితే నేను ఎప్పుడు కూడా ఇంట్లో గొడవ చేసి కాదనుకున్న డబ్బులు ఇచ్చే మనస్తత్వం నాది. నా దగ్గర 10 రూపాయలు ఉంటే ఇంకో 20 రూపాయలు అప్పు చేసి నేను ప్రజలకు డబ్బులు ఖర్చు పెడతా ఉన్నా. అది ఓచుకోలేక 100 కోట్లు సంపాదించాడు, లేకపోతే ఇంత ఖర్చు పెడతా ఉన్నాడు. నేను ఈరోజు చెప్తా ఉన్నా, ఇప్పుడు టౌన్లోనే నాకు 15 కోట్ల రూపాయల అప్పు ఉంది. అది కూడా తెలుగుదేశం వాళ్ళు నాయకులు, తెలుగుదేశం సంబంధించినట్టు వాళ్ళ దగ్గర అప్పు తీసుకున్నా. వాళ్ళు ఇచ్చిన డబ్బులు వాళ్ళని పోయి అడగండి, ఇది వాస్తవం కాదు. ఇంకోటి చెప్తా ఉన్నా, నేను ఎప్పుడు ఒకవేళ అప్పు తీసుకున్నా ఏదైనా అమ్మేనా అప్పులు ఇచ్చేస్తా, కానీ అప్పు తీసుకొని ఎగ్గొట్టే మనస్తత్వం కూడా కాదు నాది. కొంతమంది ఎలా ఉన్నారో తెలుసు, ఏ రకంగా ఉన్నారో తెలుసు. దానికి అది అతను ఎవరైనా అది సొంత విషయం కాబట్టి నాకు అనవసరం. నా విషయం మాట్లాడుతున్నాను కాబట్టి నా విషయం చెప్తున్నా. నా పరిస్థితి ఖచ్చితంగా పోయిన ఎలక్షన్లో డబ్బు లేకపోయినా మరి మా మేము కూడా మళ్ళీ ఎలక్షన్ ఖర్చు పెట్టినాం, అది అందరికీ తెలుసు. ఈరోజు విలాస్ వేసినా దానికి డబ్బులు వచ్చాయి కూడా నా ఎలక్షన్ కోసమే ఖర్చు పెడతాడు ఆయన. అంటే నాకు నా స్నేహితుడు, ఆ బియ్యం కూడా ఆయన. అలాంటి పరిస్థితుల్లో నేనుంటే అంత సంపాదించాడు, ఇంత సంపాదించాడు అని మాట్లాడతారు. అందుకు నేను మాట్లాడా. ఈ బాధ అనేది లేని తప్పు మాట్లాడితే బాధ అనేది ఎవరికైనా ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాల్సిన వస్తుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఇంకో విషయం చెప్తా ఉన్నా, నిన్న మన సీఎం గారు నిన్న బాపట్ల పర్యటనకు వచ్చినాడు. ఈ తుఫానుకు సంబంధించిన పర్యటనలో ఏం రాస్తారు ఇవాళ పేపర్లో? చొక్కా నల్లకుండా ఆయన ఏదో హెలికాప్టర్లో వచ్చి ఏదో చేయి ఊపిసిపోయాడు అని మాట్లాడు. ఇవన్నీ బులెటిన్ విశేషాలు.